ఇది మంచిగా ఉన్నారు రండి ఇక వార్త. గుట్ట పోస్టుకు గుప్తంగా కోటి రూపాయలు ఇచ్చిందంట. పైసలు వాయే, పదవి రాకపాయే. అయ్యో, యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ కోసం వ్యాపారి పైరవి. ఓ కాంగ్రెస్ నేతకు అడ్వాన్స్గా కోటి చెల్లింపు. ఏ కాంగ్రెస్ నేతను నాకు తెలిస్తే డైరెక్ట్ రాస్తున్న పేరే అని ఫోటో పెట్టే రాస్తుంది. నేనైతే గింత భయపడు ఎందుకే జర్నలిజంలో బొంగు. వర్కౌట్ కాని సదరు నేత సిఫార్సులు, అడ్వాన్స్ కోసం నేత చుట్టూ బాధితుల చెక్కార్లు. హైదరాబాద్కు చెందిన ఓ గుప్తా అంటే కౌంటోళ్ళు పాపం. ఓ గుప్తాకు ధార్మిక సేవలు చేయాలనే తపన ఎక్కువ. దానితో అటు వ్యాపార వర్గాల్లో ఇటు సామాజికంగా గౌరవం లభిస్తుందని ఆశపడ్డాడు. అందుకోసం యాదగిరిగుట్ట పాలక మండలిలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. ఇదే సమయంలో తెలిసిన వ్యక్తుల ద్వారా కాంగ్రెస్లోని ఓ నేతను ఆశ్రయించారు. తాము పెట్టిన షరతులు పూర్తి చేస్తే మెంబర్ పోస్టు ఇప్పిస్తామని సదరు నేత కండిషన్ పెట్టాడు. అందుకు ఒప్పుకున్న ఆ వ్యాపారి అడ్వాన్సే కోటి ఇచ్చిండంట. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకో కోటి ఇస్తాడేమో, మరి ఇంకా 4 కోట్లు ఇస్తాడేమో. ఆ వ్యాపారి అడ్వాన్స్గా కోటి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. తీరా ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో తన పేరు కనిపించకపోవడంతో ఆ బాధిత వ్యాపారి తన సన్నిహితుల వద్ద గోడు వెళ్ళబోసుకుంటున్నట్లు తెలిసింది. వ్యాపారి లబోదిబో. పాలక మండలిలో చోటు కోసం కీలక నేత పెట్టిన షరతులకు ఒప్పుకున్న వ్యాపారి 2 విడతల్లో 50 లక్షల చొప్పున కోటి ముట్టజెప్పగా పదవి ఖచ్చితంగా ఇప్పిస్తానని సదరు నేత హామీ ఇచ్చారు. దీంతో ఆ వ్యాపారి తన సన్నిహితులు బంధువులకు బోర్డులో పదవి వస్తుందని ధీమాగా చెప్పుకున్నారు. పదవి వచ్చిన తర్వాత వ్యాపార వర్గాల ద్వారా ఏ విధంగా సత్కారాలు చేయించుకోవాలో కూడా ప్లాన్ చేసుకున్నారు. తీరా ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో షాక్ గురైన వ్యాపారి సదరు కీలక నేతకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ప్రచారం జరుగుతున్నది. దీంతో తనకు పరిచయం చేసిన వ్యక్తుల ద్వారా కీలక నేత ఇంటికి వెళ్లిన బాధితుడిని ఉద్దేశించి నా ప్రయత్నాలు నేను చేస్తా, ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఏదైనా పనిచేసి పెడతాలే అని చెప్పి మళ్ళీ కలుద్దామని బయటికి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అయితే 2-3 రోజుల తర్వాత బాధిత వ్యాపారి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని సదరు నేతకు చెప్పేందుకు ఫోన్ చేస్తే స్పందించట్లేదని, మెసేజ్లు పెట్టిన రిప్లై ఇవ్వడం లేదని, ఇంటికి వెళ్ళినా కలవడం లేదని సన్నిహితులకు చెప్పి విలపిస్తున్నట్టు సమాచారం. సీఎంకు సమాచారం. యాదగిరిగుట్ట పాలక మండలిలో తమ సన్నిహితులకు బంధువులకు అవకాశం ఇవ్వాలని మంత్రులు ఎమ్మెల్యేలు బాగానే సిఫార్సులు చేసిండు. మరి ఎవడనేది రాయకపోయే దిశ పోడైపోను అని గివే ఉద్దర ముచ్చట్లు ఉత్త చాటలు రాస్తుంది. పర్ఫెక్ట్ రాయాలే, తెలిస్తే తప్పేముందే. గుట్ట పోస్టు పార్టీ నేతలు తీవ్రంగా లాబింగ్ చేశారు. కొందరైతే ఏకంగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేశారు. అయితే పార్టీలోని ఓ కీలక నేత తన కోటాలో కొందరిని బోర్డులోకి తీసుకోవాలని సీఎంకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి పేరును తన సిఫార్సు జాబితాలో చేర్చినట్టు టాక్ ఉంది. అయితే పదవులు ఇప్పిస్తామని ఎవరెవరు ఎవరి వద్ద ఎంత వసూలు చేస్తున్నారో సీఎంకు సమాచారం చేరింది. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన సీఎం సిఫార్సులకు తావివ్వకుండా స్వయంగా చైర్మన్ మెంబర్ల పేర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తున్నది. పారదర్శకంగా నియమించడం వల్ల నిధుల సమీకరణపై బోర్డు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుందని భావించారని, అందుకే పారిశ్రామిక, వ్యాపార, సామాజిక రంగాలకు ప్రయారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మధ్య పాలక మండలి నియామకంపై వివాదం తలెత్తినప్పుడు బోర్డు నియామకంపై అందరూ సంతోషంగా ఉన్నారు. ఇబ్బంది ఉంటే పదవి ఇప్పిస్తారని ఓ గుప్తా నుంచి కోటి తీసుకున్న లీడర్కు బాధ ఉండొచ్చు అని సీఎం సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద వార్త రాస్తేవి దిశ వెల్మైనది, ఇది ఇంత పెద్ద వార్త రాస్తేవి ఆ లీడర్ ఎవడో చెప్పపోతేవి. జర్నలిజం అంటే ఎట్లుండాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ లోపలికి వెళ్ళి వాడిని మొత్తం కూపీలాగి ఆధారాలు తీసుకొని బయట పెట్టాలి. ఇంత పెద్ద వార్త రాస్తేవి కనీసం హైదరాబాద్ లీడర్ ఎవడో చెప్పపోతేవి ఏం లాభం చెప్పు. సో ఇచ్చిన వ్యాపారం ఎవడన్నా చెప్పినామంటే అది లేకపోయా, ఆడి పేరు లేదు, ఏం పేరు లేదు, వార్త కంప్లీట్ అయింది. ఇన్కంప్లీట్ వార్త అంటారు దీన్ని.